నమస్తే అండి. ఇది మనకి చిలకలూరుపేట దాటిన తర్వాత టువర్డ్స్ ఒంగోలు ఈ నేషనల్ హైవేలో ఇది తాతిపూడి విలేజ్ అండి. చిలకలూరుపేట మనకి బైపాస్ దాటగానే 1 kmలో మనకి ఈ తాతిపూడి విలేజ్ వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి నేషనల్ హైవే. ఆ ఎదురుగా ఉన్నది రిలాక్స్ హోటల్ అండి. ఇది కరెక్ట్గా పక్కన వేరే ఆఫీస్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ నేషనల్ హైవేకి ఇక్కడ నుంచి ఒంగోలు మనకు 64 వస్తుంది ఎగ్జాక్ట్లీ. ఈ కనపడుతున్న జెండాలు ఇప్పుడు మనకి ఇక్కడ తాతిపూడి దగ్గర కొత్తగా స్టార్ట్ చేస్తున్న వెంచర్ అండి. మొత్తం 14 ఎకరాలు నేషనల్ హైవే ఫేసింగ్. ఈ కనపడుతున్న జెండాలన్నీ కూడా మనకి బోర్డర్. ఇది కొత్తగా మనకి నేషనల్ హైవేకి ఆనుకొని ఉంటుందండి వెంచరు. దీని ఆపోజిట్లోనే మనకి ఆ ఎదురు హోటల్ ఉంది. ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్లీ మార్టూరు కూడా ఒక 5 km ఉంటుంది. ఈ హైవేకి వచ్చి మనం ఈ వెంచర్ లాంచ్ చేస్తున్నామండి. ఆ జెండాలు కనపడే వరకు కూడా మనకి వెంచర్ అండి. ఇది మొత్తం ఈ మెయిన్ రోడ్ నుంచి ఈ 2 జెండాలు కనపడుతుంది. మధ్యలో 40 feet రోడ్ అండి ఇది. ఈ పక్కన మనకి పెట్రోల్ బంక్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మెయిన్ రోడ్డుకి. ఈ జెండాలు కనపడుతున్న ఈ మధ్యలో మొత్తం కూడా మనకి 14 ఎకరాల ఈ వెంచర్ అండి. ఇది ఎగ్జాక్ట్లీ నేషనల్ హైవే నుంచే ఉంటుంది. ఇది మనకి 40 feet రోడ్ అండి నేషనల్ హైవే నుంచి. ఇది పెట్రోల్ బంకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఎదురుగా వేరే కన్స్ట్రక్షన్ ఆఫీస్ కడుతున్నారు. అది మనకి హోటల్ ఏరియా అంతా కూడా తాతిపూడి సెంటర్ అండి. అది ఇది మనకి వెంచర్ స్టార్టింగ్ మెయిన్ రోడ్ అండి, 40 అడుగుల రోడ్డు. ఇది వచ్చేసి ఇక్కడ మనకి పెట్రోల్ బంక్ కడుతున్నారు. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, మొత్తం సర్వే చేశారు. ఈ జెండాలు బాతింది మన వెంచర్ అండి. ఇది మెయిన్ రోడ్ నుంచి 40 feet రోడ్డు ఈ 2 జెండాల మధ్య వస్తుంది. మొత్తం 14 ఎకరాలండి. కూడా అప్రోలు. ఇదంతా కూడా మనకి నేషనల్ హైవే పాయింట్ అండి. ఇది ఈ జెండాల బాతిని మొత్తం కూడా 14 ఎకరాలండి. రేపటి నుంచి మొత్తం ల్యాండ్స్కేప్ చేస్తున్నారు. కూడా అప్రూవల్తో వస్తుందండి వెంచరు. మంచి కమర్షియల్ పాయింట్ అండి. మనకి చిలకలూరుపేట బైపాస్ ఇచ్చిన తర్వాత చిలకలూరుపేట నుంచి వస్తే ఇక్కడ తాతిపూడి మనకి మెయిన్ కమర్షియల్ పార్ట్ అండి. ఈ పాయింట్లోనే మనకి హోటల్స్ కానీ ఈ సెంటర్లో మొత్తం వెహికల్స్ ఆగి మంచి బిజినెస్ పాయింట్ అండి ఇది. ఈ లొకేషన్లో మనం ఈ వెంచర్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ జెండాల బాతినన్నీ కూడా మొత్తం 14 ఎకరాలండి. ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా కూడా ల్యాండ్స్కేప్ చేస్తున్నాం రేపు.
థ్యాంక్ యూ అండి.